వచ్చలే ఆన్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూడండి మనం డిష్ వాషర్ ఎలా యూజ్ చేయాలి, దానికి ఏమేమి డిటర్జెంట్స్ వాడాలో ఈరోజు తీసుకుందాము. ముందు మనము డిష్ వాషర్, ఇది ఎల్జీ డిష్ వాషర్ అంటే మనకి ఎనర్జీ సేవర్, మేడ్స్ కూడా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ డిష్ వాషర్ మేము పర్చేస్ చేసి ఒక 7 years అయింది. దీన్ని చూడండి, దీనికి మనం ఫస్ట్ అవుట్ సైడ్ ఎలా ఫిక్స్ చేయాలో చూసుకుందాము. ఇది చూడండి, పవర్ ప్లగ్ పాయింట్, పవర్ కేబుల్ అనే దానికి మనం సపరేట్గా ప్లగ్ పాయింట్ అనేది మనం పెట్టుకోవాలి. దీనికి 2 ఉంటాయి, బయట వచ్చేసి ఇన్లెట్ అవుట్లెట్ అనేటివి 2 ఉంటాయి. ఈ ఇన్లెట్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇది వచ్చేసి అవుట్లెట్, ఇది ఇన్లెట్. మనము దీనికి మేము అడిషనల్గా వేరే సెట్ చేసుకున్నాం, వేరే పైప్ అనేది అడిషనల్ తెచ్చుకొని మేము దీనికి ఫిక్స్ చేసుకున్నాము. చూడండి, ఈ అరేంజ్మెంట్స్ అంతా మేము, లేకపోతే డైరెక్ట్గా ఎవరికైనా మనకు దగ్గరలో ఉంటే దీనికి అట్లే ఏమి అడిషనల్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనము పైప్స్ ఏమి డైరెక్ట్గా దీనికి ఫిక్స్ చేసేయచ్చు డిష్ వాషర్కి. మేమేమంటే మాకు డిస్టెన్స్ తక్కువ అయిందని మేము ఇవి అడిషనల్గా పెట్టుకుంటున్నాం. చూడండి, దీనికి ఇన్లెట్కి మేము ఇది ఇట్లా ఫిక్స్ చేసేసుకొని, ఇది అవుట్లెట్ డ్రైనేజ్ పైపు, దీనికి మేము ఇది యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, దీనికి మనము డిష్ వాషర్కి వాడాల్సినటువంటిది సాల్ట్, ఫినిష్ కానీ ఫార్చ్యూన్ కానీ డిష్ వాషర్కి సాల్ట్ మనకు దొరుకుతుంది. సాల్ట్, దీనికి రిన్సైడ్ అని ఇంకొకటి లిక్విడ్ రిన్సైడ్ అని వస్తుంది. ఇవి 2, ఇవి లేకపోతే మనము దీనికి పౌడర్ కూడా డిటర్జెంట్ పౌడర్ వస్తుంది. ఇది చూడండి, ఫినిష్ డిటర్జెంట్ పౌడర్. దీనికి మనకి అన్ని మేము ఫినిష్ కంపెనీనే వాడతాము. మన మామూలు ఎల్జీ అంటే వాళ్ళ ఎల్జీ డిష్ వాషర్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. దీన్ని మేము ఏమంటే 6 years అయినా కూడా ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు, బాగా యూజ్ చేస్తున్నాము. దీనికి మనము ఈ 3 items అనేది యూజ్ చేసి మనము డిషెస్ బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీంట్లో ఇన్సైడ్ మనం ఇప్పుడు ఈ సాల్ట్ అనేది ఇన్సైడ్ ఇవన్నీ ఎట్లా యూజ్ చేయాలో చూస్తున్నాము. ఇది చూడండి, లోపల వచ్చేసి ఇది లో ర్యాక్, ఇది హై ర్యాక్ అనే 2 ర్యాక్స్ ఉంటాయి. దీనికి చూడండి ఫ్యాన్స్, ఇక్కడ ఒకటి వాటర్ పంపింగ్ అనమాట. ఇవి దీని ద్వారా 3 ఉంటాయి దీంట్లో వాటర్ పంప్స్ చేసేది. 1, 2, ఇక్కడ చూడండి, 3వది ఇట్లా పైన ఉంటుంది. ఈ 3 దాని ద్వారా వాటర్ పంప్స్ ద్వారా నీళ్ళు అనేది బాగా ఫోర్స్గా వచ్చి మనకి డిషెస్ అనేది బాగా క్లీన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనము సాల్ట్ అనేది దీంట్లో ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది సాల్ట్ సింబల్ చూడండి, మీరు ఎప్పుడైనా ఈ సాల్ట్కి ఈ సింబల్ ఉంటుంది. దీనికి మనం ఇది తీసేస్తే ఇది కూడా ఒక స్ట్రెయినర్, అంటే మనము సామాన్లు పెట్టినప్పుడు ఏమన్నా దాంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే దీని ద్వారా చూడండి, దీని ద్వారా మనము సాల్ట్ ఏదైనా డస్ట్ అనేదంతా దీంట్లో వచ్చి ఉంటుంది. మనం దీన్ని క్లీన్ చేసుకుంటే స్ట్రెయినర్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దీంట్లో పెట్టేసుకుంటే మనకి ఆ డస్ట్ అంతా దీని ద్వారా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం సాల్ట్ అనేది ఎట్లా దీంట్లో ఫిల్ చేయాలో చూసుకుందాము. సాల్ట్కి ఇది ఒకటి ఇస్తారు మనకి, దీంట్లో పెట్టేసుకొని ఈ సాల్ట్ ఎట్లా అంటే మనకి ఫస్ట్ ఫిల్ చేసినప్పుడు కంపెనీ వాళ్ళు వచ్చి ఫిల్ చేస్తారు. సాల్ట్ 1 kg వేసేసి 1 లీటర్ వాటర్ వేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ మనము వాడుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనం సాల్ట్ ఫిల్ చేస్తాం, సాల్ట్ వాళ్ళు ఆల్రెడీ వాటర్ ఫిల్ చేస్తున్నారు కాబట్టి మనం సాల్ట్ ఒకటే
ఫిల్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం వాడేటప్పుడు సాల్ట్ ఒకటే వేసుకోవాలి, ఇంకా వాటర్ వేయాల్సినటువంటి అవసరము ఉండదు. ఇప్పుడు మనం దీన్ని ఒక 1 kg అనేది సాల్ట్ దీంట్లో ఫిల్ చేసినామంటే ఒక 1 month వస్తుంది. ఇక్కడ వచ్చేసి రిన్సైడ్ అనేది ఇక్కడ దీన్ని చూడండి, ఇక్కడ కూడా సింబల్ ఉంటుంది, రిన్సైడ్ సింబల్. ఇది వచ్చేసి సాల్ట్ సింబల్. ఇది వచ్చేసి మనం డిటర్జెంట్కి ఇది యూజ్ చేయాల. ఈ 3-in-1 అని ట్యాబ్లెట్స్ వస్తాయి. అదైనా ఇవి ఏవి యూజ్ చేయకపోతే 3-in-1 అని ట్యాబ్లెట్లు వస్తుంది. ఆ ట్యాబ్లెట్ దీంట్లో పెట్టేస్తే మనకి ఇవి ఏవి యూజ్ చేసిన అవసరం లేదు, డైరెక్ట్గా మనము ఆ ట్యాబ్లెట్ యూజ్ చేసి మనం వాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీంట్లో చూడండి, ఇది మనము దీంట్లో సాల్ట్ వేసేసుకోవచ్చు. 1 kg అంటే మనము ఒక 3 glasses వేసేసుకుంటే గిన దీంట్లో సాల్ట్ని ఫిల్ చేసుకోవచ్చు. ఈ 1 kg అనేది మనకి ఒక 1 month వరకు వస్తుంది. మనం ఒక్క 1 month ఒక్కసారి ఈ సాల్ట్ వేసేసుకున్నామంటే మనకి ఈ సాల్ట్ లేకపోతే కూడా డిషెస్ చాలా క్లీన్ కావు, చాలా ఇది గట్టిగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా సాల్ట్ చూసుకుంటా అంటే అది ఇండికేటర్ వస్తుంది పైన, అవుట్ సైడ్ ఇండికేటర్ ఉంటుంది, సాల్ట్ ఇండికేటర్. ఇది సాల్ట్ గిన అయిపోతే అది ఇండికేటర్ ఉంటుంది, లైట్ బ్లింక్ అవుతుంది. మీరు అది చూసుకొని అప్పుడు సాల్ట్ ఫిల్ చేసుకోవాలా. ఇది చూడండి, ఫిల్ చేసుకున్నాక ఇట్లా క్లోజ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, దీంట్లో మనము రిన్సైడ్ అనేది 1 week ఒకసారి వేసుకోవాలి. ఇది 7 days వస్తుంది. ఇది 120 ml అనేది తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ రిన్సైడ్ నేను ఆల్రెడీ ఫిల్ చేసినాను. ఈరోజు మన డెమో కోసమే ఫిల్ చేస్తాను. మళ్ళీ చూడండి, ఆల్రెడీ ఫిల్ అయింది. పెట్టేసుకొని మనము దీంట్లో ఈ డిటర్జెంట్ పౌడర్ చూడండి, మనం పాత్రను బట్టి మనము ఇది వాడాలా. ఇది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనము డిషెస్ అట్లే అనేది పాత్రలు అట్లే పెట్టకూడదు. మనం కొద్దిగా బయట వాష్ చేసుకొని స్క్రబ్బర్తో కొద్దిగా అట్లా క్లీన్ చేసేసుకొని దీంట్లో పెట్టుకుంటే మనము షార్ట్ సైకిల్ యూజ్ చేసి ఈ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు. మనం డిషెస్ క్లీన్ చేయకపోతే గిన అది లాంగ్ సైకిల్ అనేది యూజ్ చేసి చేసుకోవాల్సి వస్తుంది. మనం షార్ట్ సైకిల్ గిన షార్ట్ ప్రోగ్రామ్ గిన పెట్టుకుంటే డిష్ వాషర్లో అనేది ఏం లేదు, మన ఇష్టం. మనం ఎట్లా మన దీన్ని బట్టి మనం బౌల్స్ని బట్టి మనం క్లీన్ చేసేసుకోవడం, మనం అది క్లీన్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఏమంటే దీంట్లో ఎక్కువ స్టీల్ అనేది యూజ్ చేయాలి, సిల్వర్వి యూజ్ చేయకూడదు. ఇవన్నీ నేను ఒకసారి వాటర్లో మనము క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ దానికి తొందరగా క్లీన్ చేస్తుంది. మనం వాటర్లో గిన కడిగి వేయకపోతే గిన కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది. మీరు ఎప్పుడైనా కూడా కొద్దిగా క్లీన్ చేసుకుని డిష్ వాషర్ అనేది పెట్టేసుకుంటే మనకి తొందరగా క్లీన్ అవుతుంది. చూడండి, మనం ఎలాగైనా పెట్టేసుకోవచ్చు. ఏమంటే మనం పెట్టేటప్పుడు చూడండి, ఈ ఫ్యాన్కి అనేది తగలకోకుండా మనం పెట్టుకోవాలా. ఎప్పుడైనా దీన్ని తగిలితే గిన ఇది ఫ్యాన్ అనేది డ్యామేజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా పాత్రలు పెట్టిన తర్వాత ఇవి రెండు మనము కింద ఉండేది ఒకటి, పైన ఉండేది రెండు మనము చెక్ చేసుకొని ఇవి పెట్టేసుకోవాలి.
మనం ఈ గ్లాసులన్నీ ఇట్లా అరేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ సైడ్ మనం గెరిటలు చూడండి ఈ సైడ్ అనేది పెట్టేసుకోవాలా. ఏమంటే ఇవన్నీ మనము బోర్లు ఇచ్చి అన్ని రివర్స్లో పెట్టుకోవాలి, ఇప్పుడు అట్లానే పెట్టేసుకోకూడదు. ఎందుకంటే వాటర్ అనేది బాగా కింద నుంచి వచ్చి దాన్ని క్లీన్ అవుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా ఇట్లా బోర్లు ఇచ్చి అంటే మనం గ్లాసులన్నీ పై ర్యాక్లో పెట్టేసుకోవాలా. హై ర్యాక్లో గ్లాసులు, మనం గెరిటలు, చిన్న చిన్నవి గిన్నెలు, చిన్న ప్లేట్స్ ఇట్లాంటివన్నీ హై ర్యాక్లో పెట్టుకోవాలా. ఇది చూడండి, ఇవి స్పూన్స్ పెట్టుకోవడానికి. మనకి స్పూన్స్ పెట్టుకున్నప్పుడు కింద ఫ్యాన్కి తగలకోకుండా గెరిటలు ఏవైనా ఈ ఫ్యాన్కి తగలకోకుండా చూసుకోవాలా. కుక్కర్లు స్టీల్వి క్లీన్ చేసినట్లు ఇవి మామూలుగా సిల్వర్ ఏమంటే హై టెంపరేచర్ వచ్చినప్పుడు కొద్దిగా సిల్వర్ దెబ్బ తింటుందంటే దీంట్లో కుక్కర్లు ఏమి వాడకూడదని ముందే మనకు చెప్తారు. కానీ మనము లాంగ్ సైకిల్ ఏం పెట్టలేదు, షార్ట్ కాబట్టి మనమేం పర్వాలేదు. కుక్కర్లు ఏవైనా కూడా మనము వేసుకోవచ్చు. అంతా పెట్టేసిన తర్వాత మనం అరేంజ్ చేసిన తర్వాత ఒక్కసారి అవి ఏమైనా తగులుతున్నాయేమో చూసుకోవాలా. మనం పెట్టినటివి ఈ ఫ్యాన్కి అనేది తగలకూడదు. ఇది చూడండి స్టీమ్, ఈ స్టీమ్ ద్వారా దీంట్లో వస్తుంది. దీని ద్వారా కూడా అది డిషెస్ బాగా హాట్ వాటర్లో క్లీన్ చేస్తుంది. మనకి మేడ్స్ కానీ మనం కానీ ఎవరు క్లీన్ చేయలేము, అంత నీట్ హైజీనిక్గా ఉంటుంది. ఇది ఎప్పుడైనా ఎల్జీ డిష్ వాషర్ ఇది 14 ప్లేస్ సెట్టింగ్స్ అనమాట. 14 ప్లేట్స్, 14 గ్లాసెస్, 14 అన్నీ దాని ద్వారా మనకి ఇది రెడీ చేసి అట్లా సెట్టింగ్స్ ఉంటుంది దీంట్లో. మనము ఇది మాది వచ్చేసి 14 ప్లేస్ సెట్టింగ్స్ ఎల్జీ డిష్ వాషర్. దీని యొక్క సర్వీస్ కూడా బాగుంటుందని అన్నీ మేము ఎల్జీ డిష్ వాషర్ తీసుకుంటాము. చూడండి ఇప్పుడు దీంట్లో మనము ఫస్ట్ ఇది పవర్ ఆన్ చేస్తాను. తీసేసే పైన ఇప్పుడు మన మామూలుగా స్పూన్స్ అనేది ఎక్కువ ఉంటాయి, అంటే మన ఇంటికి రిలేటివ్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ ఉంటాయి కదా, దీంట్లో పెట్టేసుకొని మనం స్పూన్స్ అన్నీ దీన్ని డిష్ వాషర్లో పెట్టేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకేం ఎక్కువ లేవు కాబట్టి ఇదేం యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇదే మామూలుగా ఆన్ చేస్తానే పవర్ బటన్ ఇది. ఇప్పుడు చూడండి ఇది మనము ఇది పవర్. ఇక్కడ దీంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ఉంటుంది. ఆటో, ఇంటెన్సివ్, డెలికేట్, రీఫ్రెష్, ఎకో, టర్బో అనేది ఉంటుంది. ఇవి వచ్చేసి స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ మన ఎఫిషియన్సీ ఆప్షన్స్. ఇక్కడ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏమంటే దీనికి మామూలుగా ఈ ప్రోగ్రామ్స్ ఇట్లనే పెడితే మనకి క్లీన్ చేయవని దీని అడిషనల్గా ఈ ఆప్షన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ పాత్రలు మనకి బాగా క్లీన్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఆటో అంటే కినా మనకి ఆటో అనేది మనము ఆటో సైకిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం అన్ని డిషెస్ అన్ని పెట్టేసిన తర్వాత దాంట్లో ఆటోలో పెట్టేస్తే అదే ప్రోగ్రామ్ సెట్ చేసుకొని రన్ అవుతుంది. దీనికి ఏమంటే ఆటో పెడితే 315 minutes ఉంటుంది. ఇంకా ఇంటెన్సివ్ అనేది మనకి
ఆయిల్ మరకలు ఎక్కువ జిడ్డు ఉండేటి దానికి మనము ఇంటెన్సివ్ అనేది యూస్ చేస్తాము. ఇంటెన్సివ్ కింద మిషన్ క్లీన్ అని ఉంటుంది. ఇంటెన్సివ్ ప్రెస్ చేస్తే మిషన్ క్లీన్ అనేది ఆన్ అవుతుంది. అంటే మనం ఎప్పుడైనా 30 సైకిల్స్ అయిన తర్వాత మనం మిషన్ క్లీన్ చేసుకుంటే డిష్ వాషర్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ డెలికేట్ అంటే గాజువి అవి ఏమన్నా మనము ప్లాస్టిక్ గాజు అట్లా డెలికేట్గా ఉండేటివి డెలికేట్ ఆప్షన్ అనేది యూజ్ చేయొచ్చు. రీఫ్రెష్ అంటే మనం ఆల్రెడీ మనం ఇంట్లో పెట్టినట్టు వాడని కప్స్ కానీ ఏమన్నా మళ్ళీ మనం ఊరికే అవి కడుక్కోవాలంటే ఎవరైనా వచ్చినప్పుడు మనము అవి మళ్ళీ యూజ్ చేయాలంటే అప్పుడు రీఫ్రెష్ అనేది యూజ్ చేయొచ్చు. ఎక్కువ అంటే కూడా మనకి మామూలుగా అది ఎక్కువ టైం తీసుకుంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ అనేది ఎక్కువ వాడితే దాని 3 అవర్స్ అట్లా వస్తుంది. ఎక్కువ చూడండి ఇప్పుడు ఎక్కువ ప్రెస్ చేస్తే మనకి 3-15 మినిట్స్ అది ఆన్ అవుతుంది. టర్బో అంటే మనకి చాలా షార్ట్గా మనకి టైం తక్కువగా ఎనర్జీ సేవరు ఇది కాబట్టి మేము ఎక్కువ టర్బో అనేది యూజ్ చేస్తాము. టర్బోలో మనకి లాంగ్ ప్రెస్ చేస్తే టర్బోని అట్లే 3 సెకండ్స్ ఇట్లా పట్టుకుంటే మనకి ఎక్స్ప్రెస్ అనేది వస్తుంది. అంటే 38 మినిట్స్లో మనము ఇవి రోజు మనం రెగ్యులర్గా యూజ్ చేసేది టర్బో చేసుకుంటే క్విక్ వాష్ మనకి వెంటనే తొందరగా వచ్చేస్తుంది. ప్రోగ్రాము తొందరగా అయిపోతుంది. ఇవేవి తీసుకున్నా కూడా మనకి 3 అవర్స్ పైన ఉంటుంది అనమాట. ఇప్పుడు మన దీంట్లో వచ్చేసి డ్యూయల్ జోన్ అంటే మనం పవర్ అనేది ఎక్కువ, వాటర్ అనేది తక్కువ తీసుకుంటుంది, వాటర్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్యూయల్ జోన్ను. ఇంకా ఆఫ్ లోడ్ అంటే మనకి ఈ ర్యాకులు అనమాట. పైన ర్యాక్ పెట్టినప్పుడు పై ర్యాక్ ఇండికేటర్ ఉంటుంది, కింద ర్యాక్ పెట్టినప్పుడు కింద ర్యాక్ ఇండికేటర్. దీంట్లో ఆన్ చేసేసుకొని మనము పెట్టేసుకోవచ్చు. ఎనర్జీ సేవర్ అంటే ఎనర్జీ సేవ్ అవుతుంది. స్టీమ్ అనేది మనం స్టీమ్ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. ఇవేమన్నా ఆన్ చేసినప్పుడు ఆటో కానీ ఏదన్నా ఆన్ చేసినప్పుడు మనకి అది ఆన్ అవుతుంది. ఇంటెన్సివ్ పెట్టినప్పుడు స్టీమ్ ఆన్ అవుతుంది. అది ఆల్రెడీ ప్రోగ్రామ్స్ సెట్ చేసి పెట్టింటారు. ఇంకా హై టెంపరేచర్ అంటే వాటర్ బాగా చాలా హై టెంపరేచర్ అంటే 90 degrees వరకు అది హీట్ చేసి పాత్రలు బాగా క్లీన్ చేస్తుంది. చూడండి హై టెంపరేచర్ పెట్టుకోవచ్చు మనం. ఇంటెన్సివ్లో హై టెంపరేచర్ పెట్టుకోవచ్చు కానీ డెలికేట్గా హై టెంపరేచర్ అనేది ఉండదు. ఎందుకంటే డెలికేట్లో మనము హై టెంపరేచర్ పెడితే అవి మెల్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది, ప్లాస్టిక్ అవన్నీ. కాబట్టి డెలికేట్లో మనకి హై టెంపరేచర్ అనేది ఉండదు. వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అన్నీ వీళ్ళు సెట్ చేసి పెట్టింటారు. మనం అవి ఆన్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ రన్ చేసుకోవడమే. ఎక్స్ట్రా డ్రై అంటే మనము పాత్రలు చాలా నీట్గా, ఎక్స్ట్రా డ్రై అంటే కొంచెం పవర్ టైం ఎక్కువ తీసుకుంటుంది, మన తొందరగా ఆరిపోతాయి. అట్లా వద్దు మనకి బయట ఆరబెట్టుకుంటాం, మాకు ఎక్స్ట్రా డ్రై వద్దు అంటే మనము తీసేసుకోవచ్చు, స్టీమ్ అయినా తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి డిలే స్టార్ట్ అంటే మనం ఈ రోజు కాకుండా రేపు ఆన్ చేసుకోవాలంటే మన అంతా పెట్టేసుకొని రేపు ఆన్ చేసుకుంటే కదా. ఈరోజు మన టైం ఇచ్చినామంటే అది రేపు ఆల్రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి మేము ఎక్కువ యూస్ చేసేది టర్బో మేము ఎక్కువ యూజ్ చేస్తాము. ఎందుకంటే టర్బోలో తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఆల్రెడీ టైం తక్కువ అవుతుంది, మనము డిషెస్ అన్ని వాష్ చేసి పెట్టింటాం కాబట్టి దీంట్లో టైం సేవర్ అవుతుంది మనకి. కాబట్టి నేను టర్బో ఎక్కువ యూజ్ చేస్తాను. టర్బో అంటే 140. ఇప్పుడు ఎక్స్ట్రా డ్రై అనేది తీసేస్తాను. చూడండి 59 వచ్చింది. నాకు ఇంకా చాలా షార్ట్ సైకిల్ కావాలంటే దీన్ని ప్రెస్ చేస్తే చూడండి 38 మినిట్స్. ఇట్లనే పెట్టేస్తే మనకి క్లీన్ కావు కాబట్టి మనం ఇప్పుడు దీంట్లో ఈ స్పెషల్గా మన అడిషనల్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి ఆఫ్ లోడ్ డ్యూయల్ జోన్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. డ్యూయల్ జోన్ సెలెక్ట్ చేసుకొని హై టెంపరేచర్ దీంట్లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటే బాగా క్లీన్ అవుతాయి. చూడండి డ్యూయల్ జోన్ హై టెంపరేచర్ పెడితే 48 మినిట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఇది ఆన్ చేసేసుకోవడము. వాటర్ ఆన్ చేసేసుకొని మనము ఇప్పుడు ఇది ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకుందాం మనము.
స్టార్ట్ అంటే అది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ అనేది పడుతుంది. మనము అప్పుడు ఇక్కడ ఆఫ్ చేసేసి మనం ఈ డోర్ ఓపెన్ చేసుకోవడం. ఇది హై టెంపరేచర్ పెట్టినాం కాబట్టి మనకి ఇది ఎక్కువ స్టీమ్ అనేది వస్తుంది. డోర్ ఓపెన్ చేసి మనం కొద్దిసేపు ఇట్లా పెట్టి వదిలేసుకోవాలా. చూడండి, దీంట్లో ఇంత బాగా క్లీన్ అయిపోయినాయి. చూడండి, ఇవి ఎంత నీట్గా క్లీన్ చేస్తుంది. అట్లే పై ర్యాక్ కూడా చూస్తాము. చూడండి ఎంత నీట్గా. చాలా వేడిగా ఉన్నాయి, ఎందుకంటే హై టెంపరేచర్ పెట్టినాం కదా మనము. చూడండి ఫ్రెండ్స్, డిష్ వాషర్లో ఎంత నీట్గా అయిపోయినాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.